చల్లమ్మ పేరు పెంచులయ్య. పెంచులయ్య అనే పిల్లడు కూడా లేడా? ఏం పేరు పిల్లడు పేరు? మరి పెంచులయ్య అడిగితే పెంచులయ్య ఇప్పుడు ఏడున్నాడు అబ్బాయి? ఉన్నాడా? అబ్బాయికి ఆధార్ కార్డు ఉందా లేదా? ఆధార్ కార్డు లేదు. దేనికి చేపించుకోలేదు? స్కూల్కి వెళ్తున్నాడా? ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాడా పెంచులయ్య? వచ్చినాడు తీసుకొచ్చిన. ఏం పేరా నీ పేరా? స్కూల్కి వెళ్తున్నావా? ఎందుకని పోవట్లేదా? ఆధార్ కార్డు లేక స్కూల్కి వెళ్ళాలా? అవునా? మీ అమ్మ ఏం చేస్తుంటదా? చనిపోయింది అమ్మ. మీ నాన్న ఏం పని చేస్తాడా? ఇక్కడ విఘ్నేశ్వర కాలనీ ఉంది కదా, చెర్లపల్లి దారిలో స్కూల్ సారు ఇక్కడ పలాని చల్లమ్మ పెంచులయ్య నీ పేరు చెప్పి పంపించారు అక్కడికి. ఆధార్ కార్డు లేదని. అర్థమైందా? నీకు ఆధార్ కార్డు చూపిస్తాను, చదువుకుంటా వెళ్ళి. చెప్పాలి గట్టిగా, చిట్టి కాదు. చదువుకుంటావా? చదువుకోవాలి గట్టిగా. లేదనుకో నువ్వు చదువుకోకుండా కాసేపు నువ్వేమవుతావమ్మా? అవ్వంటే ఎవరా? మీ కూతురి బిడ్డ. మీ అమ్మమ్మ దగ్గరికి మీ నాన్న దగ్గరికి అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, నిన్ను తీసుకెళ్లి మేము స్కూల్ ఆశ్రమం దగ్గర చేర్పించేస్తాం. అప్పుడు అవి అంతా తిరిగేదానికి ఉండదు. అర్థమవుతుందా? బుద్ధిగా పోయి మధ్యాహ్నం ఫుడ్ పెడతారు. తల్లికి వందనం తరపున కూడా డబ్బులు వేస్తారమ్మా. ఇంకేం మీకు వేసుకునేదానికి? చదువుకున్నారు కదా, ఆధార్ కార్డు తీపిచ్చిన తర్వాత సంవత్సరానికి 13,000 15,000 రూపాయల దాకా తల్లికి వందనం గవర్నమెంట్ ఇస్తుంది. దానికి అవి డబ్బులు తీసుకొని శుభ్రంగా అబ్బాయికి మంచి ఫుడ్ పెట్టి చదివించుకోండి. మీలాగా ఇల్లు కూడా అట్టే తయారు చేసేస్తారా? ఏదో అడ్రస్ ఆధార్ కార్డు అడిగితే ఏమంటున్నారా? ఏ ఊర్లో పుట్టాడు, ఏ పేట ఎక్కడ పేట నాకేం వచ్చారు, నాకేం తెలుసు. అందుకని వాళ్ళు అడ్రస్ లోపల ఆధార్ కార్డు చేయించుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మన జిల్లా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు ఏం చేశారంటే స్పెషల్ డ్రైవ్ పెట్టి బర్త్ సర్టిఫికేట్ లేకుండా కూడా డొమెస్టిక్ సర్టిఫికేట్ ద్వారా ఆధార్ కార్డులు త్వరగా తీసి పడుతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ తెలుసుకుంటే కదా మీరా తెలుసుకోవాలా. ఇప్పుడు ఈ గుడిసెల్లో ఉండరేంది? మీకు ఇల్లు సొంత ఊరు? ఏ ఊరు? ఈ ఊరేనా ఆయన? ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండదు గుడిసెల్లో? మా ఆయన చచ్చిపోయాడు, కాలు చెయ్యి పెట్టి చచ్చిపోయాడు. ఊరే మాది కాయలు నూరుతుంది అక్కడ. గవర్నమెంట్ కాలనీ ఇల్లు ఉండే మీకు? జగన్ వల్ల జగన్ దేశ మఠాలు కట్టించేసుకుంటారు, అట్నే నిలబెట్టుకోవాలి. దేశ మఠాలు కట్టించి అట్టే నిలబెట్టుకోండి జగన్ ప్రభుత్వంలో. అది మీరు చెప్పేది. కానీ ఇప్పుడు 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 తెలుగుదేశం ప్రభుత్వం ఏమన్నా ట్రై చేశారు? ఎవరిని వచ్చేసి చూసారా? ఎవరు తెలియలా. మీకు స్థలాలు అయితే ఉండే బేస్ మఠాలు కట్టుకున్నారు. అవి కట్టుకుంటే మీరు అక్కడికి వెళ్ళిపోతారు. నేను ఇక్కడ ఇక్కడ అధికారులకు తెలియజేస్తా. అర్థమైందా? మళ్ళీ వస్తా. నేను వచ్చినప్పుడు మీ బేస్ మఠాలు ఎక్కడ ఉండేది చూపించండి. అవి మళ్ళీ అట్ల కాలనీ అక్కడ మళ్ళీ మీరు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోతారు. గుడిసెలు లేకుండా ఇక్కడ ఉండబాకండి. ఇక్కడ ఏంటంటే పిల్లలు పెట్టుకొని పాములు తేళ్లు ఎన్ని తిరుగుతూ ఉంటాయి కట్ల మీద. అర్థమైందా? సరేనా? ఇవి వస్తుంటాయి పాములు ఇక్కడికి. ఈ పక్కనే వాగు ఉంది. పక్క వాగు వాగు చూడ ఎక్కంగా పాములు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఉండొద్దు. అర్థమైందా? నేను ఇక్కడ అధికారులు మీ దగ్గర తీసుకొస్తా. మీకు ఇల్లు కట్టేడుగా కూడా నేను అధికారులతో మాట్లాడి త్వరగా కట్టే విధానం చూస్తాను. మీరు ఆ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఈ అబ్బాయికి నేను ఆధార్ కార్డు తీస్తా. ఈ అబ్బాయిని స్కూల్కి పంపించాలి. నువ్వు నిన్ను అడుగుతా. నేను అర్థమవుతుందా? సరేనా? ఇక్కడికే పంపించండి. ఇక్కడ పుస్తకాలు అన్నీ అడవండి. ఇప్పుడు చెర్లపల్లి విఘ్నేశ్వర కాలనీ ఉంది కదా, అందరూ మనోళ్ళే కదా. గిరిజన అనాథులు అందరూ మనోళ్ళే చదివేది. అక్కడ ఎవరు లేరు. చదివించుకో. లేదనుకో నీకు కూడా కనపడకుండా ఇంటికి తీసుకుపోయి హాస్టల్ వేసేస్తా. అప్పుడు సరిగ్గా ఉంటుంది నీకు. ఏదో చదివించుకో. సరేనా? ఓకేనా? సరే పెంచులే చదువుకుంటా కదా. ఓకే సరేనమ్మా. వస్తాం, మళ్ళీ వస్తాం. అప్పుడు మీకు
కూర్చోండి. అందరికి కలిగి అమ్మాయి ప్లస్ ఇంకోటి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఆధార్ కార్డు కానీ లేకుండా ఉంటే మేము వాళ్ళకి లైవ్ స్పాట్లో తీసుకోవాలి. ఆధార్ కార్డు అంటే ఏంటంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఆధార్ కార్డు లేని పిల్లలు అంటే వాళ్ళ అమ్మ నాన్నకు చైతన్యం లేక తీసుకోవాలి. ఇప్పటికీ ఒకసారి మేమే చేసుకొని చూపించాం. పెయిల్ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ పోయి చేయించారు. ఇంకా వాళ్ళకంతా ఉన్నారు ఇంటి దగ్గర. నీకున్న ఆధార్ కార్డు మీ తమ్ముడు లేదా? ఎక్కడ ఉన్నాడు? ఇక్కడి నుంచి అంత పక్కనే ఒకరు మీ తమ్ముడిని తీసుకున్నాము. నన్ను కూడా పిలుస్తారు. ఐటీడీ తీసుకెళ్తాను. ఐటీడీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సచివాలయంకి వెళ్ళి వాళ్ళకి డొమెస్టిక్ సర్టిఫికేట్ ఇచ్చి వెంటనే ఏంటంటే అక్కడే ఈ రోజు ఇప్పుడు మీరు చెప్పారు డొమెస్టిక్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ వచ్చారు కదా, అది నేను చేయించి తీయించాను. తీయిస్తే కూడా అది ఇక్కడ చేస్తున్నా కానీ వాడు ఒప్పుకోవట్లే. అక్కడ ఆధార్ సెంటర్ ఉంది, మాకు టైం రాదు కదా, అక్కడ ఫెయిల్ అని వచ్చింది. వాళ్ళు ఏమన్నా సార్ మామూలుగా డబ్బులు ఏమన్నా అడుగుతున్నారా? డబ్బులు ఏమనలేదు. ఎక్కడ చూపించారు? ఏ సెంటర్? వీరు క్యాంప్స్ పెట్టారు కదా, 10 నెలలు అక్కడక్కడ ఎక్కడెక్కడ క్యాంప్స్లో అడిగారా? క్యాంప్స్ వచ్చింది. చాలా తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ కావాలని హాస్పిటల్లో తెచ్చారు వాళ్ళు. కలర్ ప్రింట్లో ప్రాసెస్ కాలేదు. ఎప్పుడో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసింది, కానీ అది తీయాలి. ఇంకా ఎన్ని రోజులు సార్ మామూలుగా పెట్టి? 5 సంవత్సరాల ముందు లేదు, కరెక్ట్గా 15 రోజులు ఆధార్ కార్డు వస్తుంది. అదే ఇప్పుడు వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చినట్టు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా కూడా 15 రోజుల్లో వాళ్ళకి అంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చున్నారు. అవును, వచ్చినారా క్యాంప్స్ పెడతారన్నారు. క్యాంప్స్